హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. టాలీవుడ్ లో బిగ్ బడ్జెట్ మూవీస్ రిలీజ్ అయ్యి చాలా రోజులే అవుతుంది. మన టైర్ 1 హీరోల నుంచి లాస్ట్ వచ్చిన మూవీ చూసుకుంటే పుష్ప 2 అండ్ ఆ మూవీ ఎన్నో చోట్ల ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం మోగించగా టెరిటరీ వైజ్ చాలా వరకు రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. అయితే ఇప్పుడు పెద్ద సినిమాలు అయితే రాబోతున్నాయి. హరియర్ వీరమల్లు వార్ 2 అండ్ ఓజీ ఇలా చాలా వరకు టాప్ బడ్జెట్ మూవీస్ అన్ని వస్తూ ఉండడంతో టెరిటరీ వైజ్ రికార్డులు అయితే బ్రేక్ కానున్నాయి. సో ప్రెజెంట్ నైజాం నుంచి నెల్లూరు వరకు డే 1 టాప్ ప్లేస్ లో ఉన్న సినిమాలేంటో, బ్రేక్ అయ్యే ఛాన్సులు ఎక్కడెక్కడున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా నైజాం విషయానికి వస్తే ఇక్కడ రికార్డ్ లేని టైర్ 1 హీరో అంటూ లేడు. ఫస్ట్ పీకే ఇక్కడ డే 1 నుంచి ఫుల్ రన్ వరకు రికార్డ్స్ పెట్టగా, తర్వాత రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ అండ్ ఆఖరికి పుష్ప 1 తో అల్లు అర్జున్ కూడా డే 1 రికార్డ్ ఇక్కడ పెట్టాడు. అండ్ ఇప్పుడు చూసుకుంటే నైజాంలో డే 1 కూడా అల్లు అర్జున్ పేరు మీదనే ఉంది. RRR 23.3 కోట్ల షేర్ తో డిసెంబర్ 5 వరకు టాప్ లిస్ట్ లో ఉండగా, పుష్ప 2 25.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డే 1 నైజాంలో 25 కోట్ల షేర్ పెట్టిన ఫస్ట్ మూవీగా ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. సో ఈ మూవీ రికార్డ్ ని ఇక్కడ బ్రేక్ చేయాలంటే హైప్ తో పాటు టాక్ రావాలి, టికెట్ ప్రైజెస్ ఎక్కువగా ఉండాలి అండ్ హైర్స్ కూడా గట్టిగా పడాలి. ఓజీ మూవీకి అయితే దీన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రభాస్ సినిమాలు కూడా ఉండడంతో ఈ రికార్డ్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇది ఎన్టీఆర్ చరణ్లకి స్ట్రాంగ్ జోన్ కాగా, వీళ్ళ RRR మూవీ అన్బీటబుల్ నెంబర్స్ తో దుమ్ము లేపింది. డే 1 ఏకంగా 17 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పట్లో బ్రేక్ అనే రికార్డ్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేయగా, ఇందులో హైర్స్ 4.27 కోట్ల రేంజ్ లో ఉన్నాయి. సో వర్త్ షేర్ పరంగా చూసిన ఆల్ టైమ్ రికార్డ్ ప్లేస్ లో ఉంది RRR ఫిలిం. ఇక సెకండ్ ప్లేస్ లో పుష్ప 2, థర్డ్ ప్లేస్ లో దేవరా మూవీస్ అయితే కంటిన్యూ అవుతూ ఉండగా, ప్రెజెంట్ సీడర్ లో సెకండ్ ప్లేస్ కి వెళ్లాలంటే 12.5 కోట్ల షేర్ కలెక్ట్ చేయక తప్పదు. సో ఇది టచ్ చేయాలంటే పెద్ది ఆర్ డ్రాగన్ సినిమాలు ఏదో ఒకటి రిలీజ్ అవ్వాల్సిందే. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇక్కడ మెగా ఫ్యాన్స్ అయితే వెరీ స్ట్రాంగ్. లాస్ట్ టికెట్ చూసుకుంటే ఇక్కడ బాహుబలి 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా, దాన్ని సర్దార్ గబ్బర్ సింగ్ ఈజీగా బ్రేక్ చేసి టాప్ లిస్ట్ కి అయితే వెళ్ళింది. అండ్ బాహుబలి 2 సర్దార్ గబ్బర్ సింగ్ ని బ్రేక్ చేస్తే తర్వాత కాటమరాయుడు, అజ్ఞాతవాసి నాన్ బాహుబలి 2 రికార్డ్స్ గా నిలిచాయి. ఇక చిరు సైరా నరసింహారెడ్డి మూవీ 4.64 కోట్ల షేర్ తో అప్పటికి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా, తర్వాత RRR మూవీ 7 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్ గా ఉంది. ఇక ఇప్పుడు పుష్ప 2 7.7 కోట్ల షేర్ తో నెంబర్ 1 ప్లేస్ లో కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. బట్ వితౌట్ హైర్స్ చూసుకుంటే RRR మూవీదే టాప్ ప్లేస్. ఇక ఈస్ట్ వెస్ట్ విషయానికి వస్తే కొత్తగా చెప్పేదేమీ లేదు. ఇక్కడ మెగా ఫ్యామిలీ డామినేషనే ఎక్కువ. బట్ బాహుబలి 1 and 2 కి జరిగిన సెలబ్రేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ సినిమాకి పడ్డ షోస్ అండ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పట్లో ఏ మూవీ కూడా క్రియేట్ చేయలేదు. ముందుగా ఈస్ట్ విషయానికి వస్తే గత 8 ఏళ్లుగా బాహుబలి 2 చెక్కు చెదరని రికార్డ్స్ తో ఈస్ట్ లో దుమ్ము లేపింది. 5.93 కోట్ల షేర్ ని డే 1 కలెక్ట్ చేస్తూ ఇప్పటికీ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది ఆ ఫిలిం. దీన్ని పుష్ప 2 RRR కూడా బ్రేక్ చేయలేకపోయాయి. బట్ హరియర్ వీరమల్లుకి దీన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక వెస్ట్ విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టు బాహుబలి 2 6.47 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 8 ఏళ్లుగా ఆల్ టైమ్ రికార్డ్ గా ఉండగా, ఏ సినిమా కూడా ఇప్పటివరకు 6 కోట్ల షేర్ ని అందుకోలేదు. RRR కూడా 5.9 కోట్ల షేర్ దగ్గర ఆగిపోగా, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నాన్ బాహుబలి 2 రికార్డ్ పెట్టింది. పుష్ప 2 కూడా వకీల్ సాబ్ వెనకాలే ఉండడం మరొక విచిత్రం. సో బాహుబలి 2 డే 1 ని ఏ సినిమా కూడా ఇప్పట్లో బ్రేక్ చేయలేదు. హైర్స్ పడితే హరియర్ వీరమల్లు ఆర్ ఓజీకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక గుంటూరు విషయానికి వస్తే ఇక్కడ ఎన్టీఆర్ కి, మహేష్ బాబుకి స్ట్రాంగ్ జోన్ కాగా, మెగా సినిమాలు కూడా మంచిగానే పర్ఫార్మ్ చేస్తాయి. ఇక ఇక్కడ రికార్డ్ చూసుకుంటే డే 1 7.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ RRR మూవీ టాప్ ప్లేస్ లో ఉండగా, పుష్ప 2 7.32 కోట్ల షేర్ తో సెకండ్ ప్లేస్ లో, దేవరా 7.32 కోట్ల షేర్ తో థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. బట్ ఎన్టీఆర్ సినిమాలకి ఇక్కడ హైట్స్ మాత్రం గట్టిగా పడతాయని చెప్పొచ్చు. సో RRR 7.8 కోట్ల షేర్ ని అందుకోవాలంటే నెక్స్ట్ వచ్చే సినిమా దేనికైనా సరే హైట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక కృష్ణ విషయానికి వస్తే ఇక్కడ అందరి హీరోస్ కి కూడా రికార్డు ఉండగా, ఇప్పుడు కూడా చాలా వరకు రికార్డ్స్ పెట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ కృష్ణలో 5.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తూ పుష్ప 2 టాప్ ప్లేస్ లో ఉండగా, RRR 4.16 కోట్ల షేర్ తో సెకండ్ ప్లేస్ లో, దేవరా 3.5 కోట్ల షేర్ తో థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. బట్ స్టిల్ ఇదే ఇయర్ లో రాబోయే ఓజీకి హైట్స్ గానీ పడితే రికార్డులు పెట్టే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇక నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో ప్యూర్ డామినేషన్ చూపించేది మెగా హీరోలు. వర్త్ షేర్ చూసినా, హైర్స్ చూసినా కూడా వేల సినిమాలు ఇక్కడ టాప్ లిస్ట్ లో కంటిన్యూ అవుతాయి. రీసెంట్ గా అడ్వాన్స్ బుకింగ్స్ వరకు చూసుకుంటే గేమ్ చేంజర్ ఫిలిం ప్రీసేల్స్ తోనే 1 crore కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా, డే 1 చూస్తే RRR 3 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్ గా కంటిన్యూ అవుతుంది. ఇక పుష్ప 2 కాస్త తేడాలో దీన్ని మిస్ అయితే నెక్స్ట్ హరియర్ వీరమల్లు ఓజీకి దీన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే క్లియర్ గా ఉన్నాయి. చూడాలి మరి ఎంతవరకు అందుకుంటుందో. ఒకసారి ఫస్ట్ నుంచి రీకాల్ చేసుకుంటే డే 1 ఆల్ టెరిటరీస్ టాప్ నెంబర్స్. నైజాంలో పుష్ప 2, సీడెడ్ లో RRR, ఉత్తరాంధ్రలో పుష్ప 2, ఈస్ట్ అండ్ వెస్ట్ లో బాహుబలి 2, గుంటూరులో RRR, కృష్ణలో పుష్ప 2 అండ్ నెల్లూరులో RRR ఫిలిం. డే 1 ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్స్ గా కంటిన్యూ అవుతున్నాయి. చూడాలి నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏది దీన్ని బ్రేక్ చేస్తాయో, హరియర్ వీరమల్లు ఎన్ని రికార్డ్స్ ని ఎందుకుంటుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఆల్ టెరిటరీస్ డే 1 రికార్డ్స్ రిపోర్ట్.
ఈ నెంబర్స్ నెక్స్ట్ ఏ సినిమాలు ఎందుకుంటాయో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.